క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు అల్లం అంతోనిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం రాజమ్మ, అల్లం నవీన్ రాజారెడ్డి, అల్లం జ్యోత్స్నారాణి, తుమ్మా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, భువనగిరి లూర్దుమేరీ టీచర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, భువనగిరి ప్రవీణ్ కుమార్, భువనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని, భువనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ, అక్కిదాసరి నాగనరసింహ, చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నాగనరసింహకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గునియా బిసావు వెస్ట్ ఆఫ్రికాలో 12వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ నరేష్ గోసాలా పిఎంఏ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వినుమా మా బాలయేసా మముదయ గొనుమా ఓ దివ్య తేజ, మనవులు వినుమా మా బాలయేసా మముదయ గొనుమా ఓ దివ్య తేజ. నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా, నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా ప్రియమార దీవించు కరుణాల బాల, ప్రియమార దీవించు కరుణాల బాల. మనవులు వినుమా మా బాలయేసా మముదయ గొనుమా ఓ దివ్య తేజ.
బంధువు నీవై తోడుండిదవే, రాజువు నీవై ప్రాణము నీవై పెన్నిధి నీవై పాలించిదవే. తల్లివి నీవై తండ్రివి నీవై బంధువు నీవై తోడుండిదవే, రాజువు నీవై ప్రాణము నీవై పెన్నిధి నీవై పాలించిదవే. నీ దరి చేరిన పాపులమయ్యా, నీ దరి చేరిన పాపులమయ్యా, దీవించుమయా దీన బాంధవా, దీవెనలిడుమా ఓ దైవతనయా. మనవులు వినుమా మా బాలయేసా, మము దయగొనుమా ఓ దివ్యదేశ. మనవులు వినుమా మా బాలయేసా, మము దయగొనుమా ఓ దివ్యదేశ. నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా, నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా, ప్రియమార దీవించు కరుణాలవాల, ప్రియమార దీవించు కరుణాలవాల. మనవులు వినుమా మా బాలయేసా, మము దయగొనుమా ఓ దివ్యదేశ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. అద్భుత బాలయేసు భక్తులారా, ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు మీ హృదయములను మనస్సులను ఎప్పుడూ పరలోక సంపద వైపే ఉండాలి అని. ఈ లోక సంపద మంచిదే, కానీ ఎక్కువ సమయాన్ని ఆ ప్రభువుకు కేటాయించాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మనం విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి ప్రపత్తులతో మనము ప్రార్థించినట్టయితే ప్రభు యొక్క దీవెనలు తప్పకుండా మనకు అనుగ్రహింపబడతాయి. ముఖ్యంగా ప్రభు యొక్క రక్షణ, కాపుదల, ప్రభు యొక్క దీవెన ఎప్పుడైతే మనం భక్తితో ప్రార్థిస్తామో, కన్నీటి ప్రార్థన చేస్తామో ప్రభు తప్పకుండా మనల్ని ఆలకిస్తాడు. యెషయా గ్రంథం 52:12 ప్రభు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ నీవు ఎటు వెళ్ళినా కూడా నీ చెంత ఉంటాను. ఏ విధంగా తన అభయహస్తాన్ని మనకు దయచేస్తున్నారో చూడండి. నా తోడు నీడ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని. మనం అనేక సార్లు మన కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, శోధనలో బాధపడుతూ ఉంటాం. ప్రభు నన్ను వదిలిపెట్టాడే, నన్ను పట్టించుకోవటం లేదు, నాకు దీవెనలు అనుగ్రహిస్తలేడు అని మనము వాపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నారు, అటువంటి సమయంలోనే నేను నీ చెంత ఉంటానంటున్నాడు. యెహోషువ గ్రంథంలో 1:5-9 ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నీవు ధైర్యంగా ముందుకు సాగు, నేను నీ పక్షాన ఉంటాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఎల్లవేళలా నీకు తోడుగా ఉండి నా యొక్క కృప నీ వెంట వస్తుంది అంటున్నాడు. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి, దేవుని మీద భారం వేస్తూ ప్రార్థించాలి. కీర్తన 55:22 నీ భారమంతా ప్రభు మీద మోపు, నేను నీకు తోడై ఉంటాను, నా దైవ సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని. మీకు ఒకటి గుర్తుందో లేదో, ఈ యొక్క దేవాలయంలోనికి వచ్చి ప్రార్థిస్తే, మన మనవులను ఆలకించమని ప్రార్థిస్తే
తప్పకుండా ప్రభు అనుగ్రహిస్తాడు. అద్భుత దివ్యబాలయేసు యొక్క ఉనికి, అద్భుత దివ్యబాలయేసు యొక్క దైవ సన్నిధి ఇక్కడ ఉంది. ఈ క్యాంపస్లో ఉంది, ముఖ్యంగా చర్చిలో ఉంది. నేను గమనిస్తున్నా, 1 సంవత్సరం 2 నెలల నుంచి అద్భుత బాలయేసు యొక్క దీవెనల కోసం ఎవరైతే తప్పిస్తారో వారు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. దైవ సన్నిధి, దేవుని తోడు నీడ, ఆ ప్రభు యొక్క ఉనికి మన యందు ఉండాలని, దీవించాలని ప్రత్యేకంగా మనము ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, క్షాళన చేయుమా నా దోషములన్, నా పాపములన్, కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట, భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట, భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రభుదేవా పరలోక రాజా చల్లని తండ్రి నీకే మహిమా, మహిమోపే
పేత నీకే మహిమ దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా యేసుక్రీస్తా నీకే మహిమ నీకే మహిమ దేవకుమారా నీకే మహిమ నీకే మహిమ లోకరక్షక నీకే మహిమ మహిమోపేత నీకే మహిమ దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా పవిత్రాత్మా నీకే మహిమ నీకే మహిమ ప్రేమ స్వరూప నీకే మహిమ నీకే మహిమ త్రియేక దేవా నీకే మహిమ మహిమోపేత నీకే మహిమ దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా మహిమా 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మీ పవిత్రాత్మ ప్రేరణముతో మిమ్ము తండ్రి అను సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బొట్టులుగా ఆదరించి మీరు వాగ్దానం చేసే నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. నేను నీ శత్రువులను శిక్షించి తిని మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. మొదటి పట్టణము సలోమాను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము వచనములు 6 నుంచి 9 వరకు. సలోమాను ప్రభువుతో ఇట్లనెను, నీవా రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి కనుక వారు నువ్వు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా నుండిరి. నీవు సజ్జనులను కాపాడుదవని శత్రువులను సంహరింతువని నీ ప్రజలు ఎరుగుదురు. ఏకకార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులు అర్పింతిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతుము, మన పాలబడు దీవెనలను కష్టములను కూడా అందరము
సరిసమానముగా పంచుకుందామని ఒకరికొకరు పవిత్ర ఒప్పందము చేసుకునిరి. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలను కూడా పాడిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. సహోదరులారా, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానం మొనర్చియున్న దూరదేశమునకు అతడు వెడులనట్లు చేసినది. తాను ఎచటికి పోవచ్చున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానం మొనర్చిన దేశమున తానొక విదేశీను వలె నివసించెను. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలైనదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానము నిలుపుకొనునని ఆమె నమ్మును. మృతుతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకి మిక్కుటమగు సంతతి కలిగే. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానం అనొచ్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకచుంటుమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటులో ఆలోచించినచో
తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతించుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా. నా ఆత్మమా ప్రభువును ఘనపరచుమా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 32 నుండి 48 వరకు. లూకా సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 32 నుండి 48 వరకు. స్వర్గ సంపదలు. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరుచుకొనుడు. చెదపురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయముండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురు చూచువారి వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను
ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలియదు. తెలిసిన ఎడలా అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు, ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును అని చెప్పాను. ప్రభు, మీరు ఈ ఉపమానము మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నముడైన సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన సమస్తముపై యాజమాన్యమనొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసురాండ్రను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులను ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండినట్టి అతని ఇష్టానుసారము నడుచుకొనున్నట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలయేసు భక్తులారా, తండ్రి అయిన దేవుడు మనకు ప్రథమ స్థానాన్ని దయచేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 13, 14లో నేను మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను ప్రేమిస్తున్నాను, ఆశీర్వదించాను, ఇంకా మిమ్ములను అభివృద్ధి పరుస్తాను. దేవుని యొక్క అభయహస్తం మన జీవితంలో కూడా అలా ఉంటుంది. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుండి తండ్రి అయిన దేవుడు విడిపించినప్పుడు తండ్రి అయిన దేవుని మీద అధికమైన విశ్వాసము కలిగి ముందుకు కదిలారు. ప్రభువు మా శక్తి స్వరూపుడు, మా ధైర్యము ఆయనే, మా జీవము ఆయనే, మా వెలుగు ఆయనే అని ఇజ్రాయేల్ ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకంతోనే ఎల్లప్పుడూ వారు జీవించటము ప్రయాసపడ్డారు. నమ్మక పాత్రంగా జీవించిన వారికి దేవుని అనుగ్రహము సమృద్ధిగా ఉండునని నేటి వాక్యము వాగ్దానం చేస్తున్నాయి. ఈ యొక్క 3 పట్టణాలు విశ్వాసంతో జీవిస్తే మనము దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం. మన నుండి ప్రభు ఏం కోరుతున్నారు చూడండి. దేవుని యందు నమ్మకం ఉంచటము క్రైస్తవ విశ్వాస జీవితానికి తొలిమెట్టు. తండ్రి అయిన దేవుడు మన నుండి కోరేది ఏంటి? యేసు ప్రభువుని పూర్ణ విశ్వాసముతో విశ్వసించటం, ఆయన ప్రియమైన కుమారుడు మహిమాన్విత శక్తిని బహిర్గతము చేసినటువంటి దివ్యమైన కుమారుడు ఆ ప్రభుని విశ్వసిస్తే మనము దీవింపబడతాం. విశ్వసించటమే క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క సారాంశం. క్రైస్తవ విశ్వాసమే విశ్వసించటము. విశ్వసించింది చాలా విలువగలది. మానవ జీవితము చాలా విలువగలది. మనము దానికి విలువ ఇవ్వాలి. అయితే మొదటి పట్టణంలో ఒకసారి చూద్దాం. ఇజ్రాయేల్ ప్రజలు దేవునిపై ఏర్పరచుకున్న విశ్వాసం గురించి చాలా చక్కగా తెలియజేస్తుంది. కష్ట సమయంలో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. నా అభయమస్తము మీ వెంట ఉంటుంది, మిమ్మలను దీవించి కాచి కాపాడుతుంది అని. ఏదన్నా అడుగు నీ ప్రార్థనలో, తప్పకుండా దయచేస్తాను. అది మనకు మంచిదై ఉండాలి, ఇతరులకు కూడా మంచిదై ఉండాలి. ఇతరులకు చెడుగా ఉండకూడదు.
మనం అడిగేటువంటి ఆ విన్నపాలలో, ఆ ప్రార్థన మనవులలో మంచి అనేదే ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు. 25వ వచనం చూడండి, 118వ కీర్తన 25వ వచనంలో, ప్రభువా నీవే మా రక్షణము, మాకు రక్షణము దయచేయి ప్రభు, నీవు మాత్రమే మాకు విజయమును ప్రసాదిస్తావు. నీవు మాత్రం మాకు విజయం ప్రసాదిస్తావు ప్రభువా మీ చిత్తమైతే మాకు రక్షణము దయచేయి, మాకు విజయము సాధించే విధంగా దీవించు ప్రభువా అని మనము పదే పదే ప్రార్థించాలి. అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు. 1995లో స్వాతి అనే అమ్మాయి బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతుంది. స్వాతి అనే అమ్మాయి 1995లో బోన్ మ్యారో క్యాన్సర్. ఆ టైంలో, ఆ సమయంలో మందే లేదు. ఒకవేళ మందున్నా లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఈ అమ్మాయి చాలా బీదది. కానీ యేసు ప్రభు పట్ల భక్తితో ప్రార్థించడిది. వారి తల్లి, వారి బ్రదర్, వీరు ముగ్గురు పోటాకు వెళ్ళారు. పోటాకు వెళ్ళి పదే పదే ప్రభువా మీ చిత్తమైతే నా కూతురు యొక్క ఈ బోన్ మ్యారో క్యాన్సర్, మూలుగ రోగం, ఈ మూలుగ రోగాన్ని నయం చేయి ప్రభువా అని తల్లి ప్రార్థిస్తుంది. ఆ స్వాతి కూడా ప్రభువా మీ చిత్తమైతే ఈ బోన్ మ్యారో క్యాన్సర్ని తీసివేయి, ఈ మూలుగ రోగాన్ని తీసివేయి ప్రభువా, నేను నమ్ముతున్నా నీవు నిజమైనటువంటి శక్తి స్వరూపుడవు, నాకు స్వస్థ కలుగుతుంది అని తను 5-6 రోజులు ఏడ్చుకుంటూ ప్రార్థించింది. చివరి రోజున యేసు ప్రభువు తన మొరను ఆలకించాడు. ఈమె నా మీద నమ్మకం కలిగి ఉంది, విశ్వాసము కలిగి ఉంది, విశ్వాసముతో ప్రార్థిస్తుంది కాబట్టి ఈమె రోగాన్ని నేను నయం చేస్తానని చెప్పి ఆ చివరి రోజున దివ్య మందసం ముందు అందరూ దైవారాధనలో ఉన్నప్పుడు, ఆ బెనడిక్షన్ ఆరాధనలో ఉన్నప్పుడు ఆమె రోగము నయమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. లూకాసు వార్త 1:37 వచనంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ అమ్మాయికి బోన్ మ్యారో క్యాన్సర్, తను చనిపోతుంది అని డాక్టర్ చెప్పినా కూడా తన తల్లితో, తన అన్నతో కలిసి పోటాకు వెళ్ళి ప్రభుని యందు భయభక్తులతో ఉంటూ ప్రార్థన చేసి తను స్వస్థత గావించుకుంది. అది యేసు ప్రభు యొక్క కృప. అటువంటిది మన జీవితాల్లో కూడా మనకు కలగాలి. స్వస్థత తప్పకుండా కలుగుతుంది. ఓన్లీ మనం విశ్వాస ప్రార్థన చేయాలి, నమ్మకంతో జీవించాలి. ఆ విశ్వాసాన్ని మనం మరవకూడదు. నిస్సందేహముగా, నిశ్చయముతో, అంటే పట్టుదలతో మన విశ్వాసం ఉండాలి. మనం నమ్మాలి, తప్పకుండా ప్రభు మనకు దయచేస్తాడు. అందుకోసమే దేవుని యందు నమ్మకం ఉంచటము క్రైస్తవ విశ్వాస జీవితానికి తొలిమెట్టు. క్రైస్తవ విశ్వాసం జీవితము ఎంతో మంచి సమయంతో కూడుకున్నది, ఎంతో విలువైనది. కాబట్టి విశ్వాసంగా మనం జీవించాలి, నమ్మకంతో జీవించాలి. ప్రభువా నీవే నా ధైర్యము, నా బలము, నా శక్తి నీవే. నిన్ను విశ్వసిస్తున్నాను, నాకు అనుగ్రహించు నీ చిత్తమైతే. ఇది నాకు దయచేయి ప్రభువా, ఇది నా ముందు ఉంది, దీనిలో విజయము సాధించే విధంగా నన్ను ప్రేరేపించి దీవించు ప్రభువా అని మన ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని మనము నిలుపుకోవాలి. విశ్వాసము మన ఊపిరి, మన జీవము విశ్వాసమే. ఆ విశ్వాసం ఇంకా బలపరచబడాలి అని, ఇంకా బలం చేకూర్చాలని విశ్వాసంలో ప్రార్థిస్తూ ప్రభు మనల్ని దీవించాలని మరోసారి ప్రార్థించుదాము. ఆమెన్. దయచేసి లేచినండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్షియస్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల విశ్వసించున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అద్భుత బాల యేసు భక్తులారా, ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబాల కోసం మనం ప్రార్థించుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకొంటిని, తొలి ఫలములను కొని తెచ్చి తిని. మనసార నిన్ను నేను కోరుకొంటిని, తొలి ఫలములను కొని తెచ్చి తిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును. గైకొనుము, అర్పింతును. గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ శ్రీసభ సమర్పించు అర్పణమును సంప్రీతితో స్వీకరింపుము. మీకు సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించితిరి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యంగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరంతో మాకు రక్షకును ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మనల పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చిడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మీ స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. వారే మమ్ము మీ కృత్యాత్మ రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మరియు మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదురున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రభువు, ముఖ్యంగా మా కుటుంబాలలో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యాన్ని అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సప్రసాదం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం.
ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం. ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం. జీవమసగు భోజ్యం శాంతినిచ్చుధామం. జీవమసగు భోజ్యం శాంతినిచ్చుధామం. దైవ ప్రేమ నిలయం జీవితాధారం. దైవ ప్రేమ నిలయం జీవితాధారం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం. నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్కి స్పాన్సర్స్ దాతలు మన పారిషనర్స్ డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్. కాబట్టి వీరందరికీ మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత బాలు యేసు యొక్క దీవెనలు. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆదరణమూర్తిను, ఆహ్లాదం నిండును ఆదరణమూర్తిను, అనుగ్రహం లభించును అద్భుతాల